దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తీసుకువచ్చారని శ్రీ సత్యసాయి జిల్లా కదిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. కదిరిలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అక్రమంగా సంపాదించిన 8 లక్షల కోట్ల డబ్బులను భూముల కొనుగోలుకు దారి మళ్లించేందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం తీసుకువచ్చారు అని మండిపడ్డారు. ఈ భూపక్ష చట్టంపైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నారు. విలువైన భూములను తక్కువ ధరకే కొట్టివేయాలని ఆలోచనతో జగన్ ఉన్నారు అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రైవేటు ఆస్తులను మింగేయాలి అనే ఆలోచనతో రూపకల్పన చేసిన చట్టమే ల్యాండ్ టైటిలింగ్ చట్టం అన్నారు. ఈ చట్టం పోవాలి అంటే జగన్ ను ఇంటికి సాగనంపాలి అని కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రభుత్వంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో కూడా ఈ చట్టం లేదు. మరి ఈ చట్టం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు తొందరపడినాడంటే, మొదటిగా ఈ చట్టం అనేది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రావడంతో ఇంకా దీనికి పూర్తిగా గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదని మాట్లాడతారు. అసలు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకురావడానికి కారణం ఏమంటే, వివిధ రూపాల్లో ఆయన అక్రమ మార్గాల్లో ల్యాండ్, మైన్స్, శాండ్, వైన్, రెడ్ శాండల్ వీటన్నిటి ద్వారా సంపాదించిన డబ్బు దాదాపు 8 లక్షల కోట్ల రూపాయల డబ్బుని భూమి కొనుగోలు చేసి దాంట్లోకి నిధులు మళ్లించాలనే ఆలోచనతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చినారు. దానికి తెరలేపినారు. అంటే ఇది ఒక రాక్షస చట్టం. ఇంతవరకు పంచభూతాలను మింగేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ ఆస్తులు కూడా మింగేయాలనే ఆలోచనతో రూపకల్పన చేసినటువంటి చట్టమే ల్యాండ్ టైటిలింగ్ చట్టము. కాబట్టి ప్రజలందరూ కూడా దీని మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెంచుకున్నారు. పెరిగినటువంటి ఈ వ్యతిరేకతని ప్రజల్లో నుంచి దారి మలచడానికే ఆయన పదే పదే ఇంకా మేము గైడ్లైన్స్ ఫ్రేమ్ చేయలేదు, అమల్లోకి తీసుకురాలేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. కానీ అమల్లోకి తీసుకొచ్చినాడు. ఈసారి అంటూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే ప్రజలు వాళ్ళ ఆస్తులను వదులుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ప్రైవేట్ ఆస్తులు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పోవాలంటే, ఈ చట్టం పోవాలంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఓటేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీని కానీ ఆయన ప్రభుత్వాన్ని కానీ కూలదోయగలిగితే మాత్రమే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నుంచి బయటపడేటువంటి పరిస్థితులు ప్రజలకు ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టే తెలుగుదేశం పార్టీ కూటమికి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఓటేయండి. ఏదైతే ఈ రాక్షస చట్టం మీ జీవితాలను తారుమారు చేసేటువంటి చట్టం తీసుకొచ్చిందో, ఈ చట్టం బారిన పడకుండా ప్రశాంతంగా బతకాలంటే కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూటమి ఓటేయాల్సినటువంటి అగత్యం కానీ అవసరం కానీ ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెనువెంటనే ఈ చట్టాన్ని కూడా రద్దు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రజలకు మాటిస్తాను. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని గెలిపించమని చెప్పేసి కోరుతాను. కదిరిలో హిందూపూర్ పార్లమెంట్లో సైకిల్ గుర్తు ఓటేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కూడా ప్రార్థిస్తున్నాం. తద్వారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏదైతే మన ఆస్తుల్ని కొట్టేయాలా అని చెప్పేసి ఆలోచనతో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలన్నా, ఆ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నా ఖచ్చితంగా మీరు అందరూ కూడా కూటమి అభ్యర్థులకు మద్దతు తెలుపని చెప్పేసి సైకిల్ గుర్తు ఓటే